ఆరాధ్య అయితే ఒక దగ్గర ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అటుగా అవని, అక్షయ్ అయితే వస్తూ ఉంటారు. అవని, అక్షయ్ అటుగా వచ్చి అదండి అక్కడ ఆరాధ్య ఉంది అని చెప్పేసి పల్లవి అవని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే ఆరాధ్య వైపు కారు తిప్పేసరికి అసలేంటి ఆరాధ్య అని చెప్పేసి అవని అయితే దిగి వస్తూ ఉంటుంది. ఆరాధ్య అని చెప్పేసి అక్షయ్ అయితే హగ్ చేసుకుంటూ ఉంటాడు. అసలు ఎక్కడికెళ్ళావు? ఎవరు నిన్ను ఇక్కడ తీసుకొచ్చారు? ఇక్కడ ఎందుకున్నావు? అని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు ఆరాధ్యని. అలా అడిగేసరికి ఇలా ఆరాధ్య అయితే ఇలా అంటూ ఉంటుంది. నేను ఒక్కదాన్నే వచ్చేసాను. నీకు అమ్మకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని ఆరాధ్య అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు ఆరాధ్య అని చెప్పేసి అవని వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అసలు ఏమంటున్నావు అని అయితే అలా ఆరాధ్య అనేసరికి అవని అయితే అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది. అక్షయ్ కూడా షాక్ అయ్యి అవని వైపు చూస్తూ ఉంటాడు. అసలేంటి అవని ఆరాధ్య ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనేసరికి అసలెందుకు ఆరాధ్య అలా మాట్లాడుతున్నావు? పద నువ్వు నాతో ఎళ్ళు. నాతో మన ఇంటికి వచ్చేయి అని అనేసరికి నేను నీతో రానమ్మా అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది. సరే అలా అనేసరికి అక్షయ్ అయితే అవని వైపు అలా చూస్తూ ఉంటాడు. ఏమైంది ఆరాధ్య ఎందుకు రానంటున్నావు అని అనేసరికి ఇక అక్షయ్ అయితే నువ్వు నా దగ్గరికి రావచ్చి అమ్మ మా ఇంటికి వచ్చేయి అని అనేసరికి నేను అక్కడికి కూడా రాను నాన్న అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. నేను మీ ఇద్దరి దగ్గరికి రాను. నేను మీ ఇద్దరి దగ్గర ఉండను. మీ ఇద్దరికి దూరంగా ఉంటాను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నా కారణంగా మీరు గొడవలు పడడం నాకు ఇష్టం లేదు. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా ఆరాధ్య అన్ని మాటలకి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఆరాధ్య ఎలా అనుకుంటుంది అని అయితే షాక్ అవుతాడు.